యేసయ్య శిలువపై పలికిన 6వ మాట సమాప్తమైనది. ఈ మాట విజయానికి సూచన. దేవుడు సమస్తాన్ని కలుగజేసి సృష్టి పనిని సంపూర్తి చేశాడు. యేసయ్య తండ్రి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క బాధ్యతను నెరవేర్చి రక్షణ కార్యాన్ని, పరిచర్యను సంపూర్తి చేశాడు. పరిపూర్ణంగా, సంపూర్ణంగా సంపూర్తి చేసి సమాప్తము అని అన్నాడు. ధైర్యముతో విజయంతో కేక వేశాడు. మనం కూడా పాప జీవితాన్ని సమాప్తము చెయ్యాలి. మనిషి ఆత్మానుసారంగా ఆత్మీయ జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు గాని శరీరానుసారంగా ముగిస్తున్నాడు. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. యేసయ్య తండ్రి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క బాధ్యతను, పరిచర్యను సంపూర్ణంగా నెరవేర్చాడు. తండ్రి మాటకు విధేయుడైనాడు, లోబడ్డాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు. అందుకే సమాప్తము అని పలికినాడు. పౌలు తన పరుగును కడముట్టించి విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మనం కూడా గురి యొద్దకే పరిగెత్తాలి. మనపై తండ్రి ఏ ఉద్దేశమును, చిత్తమును కలిగి ఉన్నాడో దానిని మనం నెరవేర్చాలి. యేసయ్య తండ్రిని మహిమపరిచాడు. మనం కూడా తండ్రి నామాన్ని ఘనపరచాలి, అంతము వరకు సహించాలి.